హే గాయ్స్ ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు మంచి మినీ సిరీస్లు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయి బ్రో అని అడిగారు. నేను ఆల్రెడీ మినీ సిరీస్ల మీద ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే అది చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ అలాగే పైన ఐ కార్డ్స్ లో కూడా వదులుతాను. కానీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ మళ్ళీ అడిగాడు కాబట్టి దీనికి పార్ట్ 2 చేస్తున్నాను. అలాగే మీకు కూడా ఏమన్నా ఇలాంటి టైప్ వీడియో కావాలి అని ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అప్పుడు నాకు తెలిసిద్ది ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. కాబట్టి ఆ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ అంటే కామెంట్ ఒకటే కాదు, ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఇంక మన లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి ద హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. ఇదొక హర్రర్ సిరీస్ అండ్ మనం రొటీన్ గా చూసే హర్రర్ అయితే ఇందులో ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ హర్రర్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. కొన్ని సీన్లకి అయితే భయపడకుండా అస్సలు ఉండలేం. కేవలం హర్రర్ సీన్సే కాకుండా స్టోరీ మీద కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ అలాగే ఆ స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లోయింగ్. ఈ సిరీస్ డైరెక్టర్ అయిన మైక్ ఫ్లానగన్ గారు హర్రర్ సిరీస్ డైరెక్ట్ చేయడంలో ఒక దిట్ట. ట్రూలీ ఎక్స్ట్రాడినరీగా తీశారు సిరీస్ మొత్తం. టెక్నికల్ గా కూడా ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆ మ్యూజిక్ గానీ, ప్రొడక్షన్ డిజైన్ గానీ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. సిరీస్ మొత్తం ఫ్యామిలీలో ఉండే కొంతమంది క్యారెక్టర్స్ మధ్యలోనే జరిగిద్ది. అండ్ సిరీస్ కి ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చారు. మొత్తం 10 ఎపిసోడ్లు ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సబ్ టైటిల్స్ పెట్టుకుని ఒంటరిగా చూడండి, లైట్ లాగ్ వేసుకుని. మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఉంటది. అండ్ తర్వాత నెంబర్ 2 వచ్చేసి బాడీ గార్డ్. ఇది ఒక మంచి థ్రిల్లర్ సిరీస్. రైట్ ఫ్రమ్ ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ అయ్యే వరకు కొన్ని మంచి థ్రిల్లింగ్ సీన్స్ పడుతూనే ఉంటాయి సిరీస్ అంతా. కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి, మనం ప్రిడిక్ట్ చేయలేం. స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. దాన్ని బాగా ప్రెజెంట్ కూడా చేశారు. మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన రిచర్డ్ మ్యాడెన్, కీలీ హేవ్స్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశారు. ఈ రిచర్డ్ మ్యాడెన్ ని మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో రాబ్ స్టార్క్ పాత్రలో చూసుంటారు. మీకు ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ రావాలి అంటే ఈ వెబ్ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. కేవలం 6 ఎపిసోడ్లు ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో అయితే లేదు. ఇంకా తర్వాత నెంబర్ 3 వచ్చేసి క్లార్క్. ఇది ఒక డ్రామా సిరీస్. క్లార్క్ కొలప్సన్ అనే ఒక రియల్ లైఫ్ క్రిమినల్ స్టోరీని ఈ వెబ్ సిరీస్ గా తీశారు. ఈ వ్యక్తి ఇంత చేశాడా, ఇది నిజమైన స్టోరీయా, ఒక వ్యక్తి ఇంత చేయగలడా అని మనకు అనిపిస్తుంది ఈ సిరీస్ చూసాక. అండ్ మెయిన్ లీడ్ గా బిల్ స్కార్స్గార్డ్ అయితే మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ లైఫ్ టైం ఇచ్చాడు. సిరీస్ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గానే ఉంటది. ఎందుకంటే ఆ ఎడిటింగ్ ఉంటది. ఆ ఎడిటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటింగ్ ఇది. ట్రూలీ అవుట్ స్టాండింగ్. టెక్నికల్ గా కూడా ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. మెయిన్ గా ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంటది. సౌండ్ ట్రాక్స్ ని బాగా యూజ్ చేసుకున్నారు. కేవలం 5 ఎపిసోడ్లు ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో లేదు. అయినా సరే చూడడం మానేకండి, చాలా బాగుంటది సిరీస్. ఇంకా తర్వాత నెంబర్ 4 వచ్చేసి మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ వచ్చేసి మన టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్. అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. ఇది కూడా ఒక థ్రిల్లర్ సిరీసే. అంటే మనకు నచ్చే జానర్ అదే. ఒక క్రైమ్ జరిగిద్ది, ఆ క్రైమ్ ని ఎవరు చేశారు, దాని ఇన్వెస్టిగేషన్, ఆ టైప్ లో ఉంటది ఈ సిరీస్. సో ఆబ్వియస్ గా మనకి ఆ ట్విస్ట్లు అనేవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఈ సిరీస్ బాగా నచ్చింది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ని చాలా బాగా రాస్తున్నారు. అండ్ అంతే బాగా ప్రెజెంట్ కూడా చేశారు. అక్కడక్కడ కొంచెం స్లో అనిపించవచ్చు, అయినా సరే ఈ సిరీస్ వర్తే చూడడం. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా తెలుగులో లేదు, అయినా సరే ఒకసారి చూడండి. ఇంకా ఫైనల్ గా నెంబర్ 5 వచ్చేసి క్లిక్ బెయిట్. ఇది కూడా థ్రిల్లర్ సిరీసే. సింపుల్ గా ప్లాట్ ఏంటో చెప్తా. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టు ఒక వీడియో రికార్డ్ చేస్తారు. ఆ వీడియోని యూట్యూబ్ లో పెడతారు. ఆ వీడియోలో ఏముంటదంటే ఈ వీడియోకి 5 మిలియన్ వ్యూస్ వస్తే నేను చచ్చిపోతా అన్నట్టు. ఇంక వెంటనే ఆ వీడియో వైరల్ అయిపోద్ది. 5 మిలియన్ వ్యూస్ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏమైద్ది, అతను కిడ్నాప్ చేసింది ఎవరు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ ని చూడండి. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డీసెంట్ గా ఉంటది. అండ్ ఈ సిరీస్ కూడా ఎక్సలెంట్ సిరీస్ అని చెప్పలేం గానీ ఓ డీసెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లేదు ఇది కూడా, అయినా సరే ఒకసారి చూడండి. అన్ని తెలుగు లేనివి చెప్తున్నాడు ఏంటి అని అనుకోకండి. తెలుగు వెబ్ సిరీస్ ని కూడా మనం ఇంకో వీడియోలో కవర్ చేసుకుందాం. సో అది మరి ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.